హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియో అయితే చూస్తున్నారు కదా, హల్దీ ఫంక్షన్ అండి. మా పెద్ద బావ గారి కూతురు హల్దీ ఫంక్షన్ అన్నమాట. మ్యారేజ్ ఈవెంట్ అంతా కూడా వస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీళ్ళిద్దరికి కూడా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే హల్దీ ఫంక్షన్ అండి. మా పిల్లలు అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. హల్దీ ఫంక్షన్, మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒక్కసారి జరుగుతుంది కాబట్టి ఎంతో మెమరబుల్ గా చేసుకోవాలి అనేసి అయితే ఏ కపుల్ అయినా కోరుకుంటారు. అలాగే వాళ్ళిద్దరి జంట కూడా బాగుండాలి అనేసి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా కోరుకుంటారు. అలాగే ఇవాళ అయితే ఈ హల్దీ ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అలాగే అందరం కూడా చక్కగా ఎంజాయ్ చేశాము. ఇంకా డెకోర్ కూడా చాలా బాగా అనిపించింది. వీలైనంత వరకు నేను వీడియోని అయితే తీసానండి. ఇది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఈ మంగళ స్నానాలు చేపించడం అనేది పూర్వకాలంలో అయితే కొంచెం అందరిని పిలిచి అంతగా చేసుకునే వాళ్ళు కాదు. బట్ ఇప్పుడైతే చాలా బాగా ప్రతి ఈవెంట్ ని కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మంగళ స్నానాలు అనేది చాలా మంచిది కాబట్టి పెళ్లికి స్టార్టింగ్ లో ఇట్లా మంగళ స్నానాలు అయితే చేయిస్తారు. అలాగే అవుట్ ఫిట్స్ కూడా మంచిగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మా సుస్మిత అయితే ఇలా డిజైన్ చేయించుకుంది. ఇంకా అందరం కూడా పెదనాన్నలు, బాబాయిలు అందరు కూడా వచ్చి చక్కగా మంగళ స్నానాలు అయితే మేమందరం కూడా చేయించామన్నమాట. మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దదండి. ఇప్పుడు జరిగేది మా పెద్ద బావ గారి కూతురు సుస్మిత. మేమిద్దరం వచ్చేసి లాస్ట్ వాళ్ళం అనమాట. మా హస్బెండ్ వచ్చేసి లాస్ట్ అబ్బాయి అనమాట. అన్నదమ్ములలో లాస్ట్. కాబట్టి మేమందరం కూడా ఏ ఫంక్షన్ జరిగినా మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్సే సరిపోతారు చిన్న చిన్న ఈవెంట్స్ కి అయితే. ఇంకా మేము కూడా అందరూ వరుసగా అందరు బాబాయిలు, పిన్నులు, అలాగే అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరం కలిసి ఇట్లా మంగళ స్నానాలు అయితే చేస్తున్నాము. ఇంకా బంధుమిత్రులు అందరు కూడా ఇచ్చేసారండి. ఇలాగే మీ ఫ్యామిలీస్ లో కూడా చక్కగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పెళ్లి అనేది మూడు ముళ్ళ బంధం కాబట్టి చాలా బాగా ఒక లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అందరు కూడా మనకి ఉన్నంతలో మనం చక్కగా అన్ని ఫంక్షన్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. ఇంకా సుస్మితతో పాటి మేము వచ్చిన గెస్ట్లు అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు ఈ మంగళ స్నానాలు ఈవెంట్ ని. నెక్స్ట్ ఇంకా మంచి మంచి ఈవెంట్స్ అయితే రాబోతున్నాయండి. నైట్ రిసెప్షన్, మెట్ట సాంగ్యము, అలాగే ఒక్క సాంగ్యము, మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏమేమి సాంగ్యాలు ఉన్నాయి మాకు అనేసి అయితే చూపిస్తానండి. డెఫినెట్ గా విజిట్ చేయండి. అలాగే ఇంకా మ్యారేజ్ ఈవెంట్ వరకు కుదిరినంత వరకు తీసాము.
పండు పండుగ నిద్ర వస్తుంది, బుజ్జి పండుగ నిద్ర వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అయితే కోరుకుంటున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్, వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.